మెగా బ్రదర్స్ ఇంటికి అల్లు అర్జున్. అల్లుడు ఎలా ఉన్నామని అడిగిన చిరు సతీ సమేతంగా చిరంజీవి వద్దకు అర్జున్. అనంతరం నాగబాబు నివాసానికి కూడా వాళ్ళు కలిసిపోయారు. మొన్నటిదాకా ఇటు ఫ్యాన్స్ ఒకటే గుద్దుకున్నారు, ఒకటే సోషల్ మీడియాలో ట్రోలింగ్స్. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? వాళ్ళు బాగానే ఉన్నారా బాబు, వాళ్ళకి ఏం కాలే, వాళ్ళు పైసలున్నోళ్ళు. ఇప్పుడు చిరంజీవి ఇంటికి ఆయన పోయిండు, ఆయన ఇంటికి ఈయన వచ్చిండు, మరి ఆ బాబు ఇంటికి ఎవరు పోవాలా? నీ నిర్లక్ష్యం కారణంగా, నీ అతి చేయడం కారణంగా, నీ డ్రామా కారణంగా, నీ హంగామా కారణంగా ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఇంకేమైనా మాట్లాడవచ్చు. దాని కారణంగా ఒక తల్లి చనిపోయింది, ఒక బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, కోమాలో ఉన్నాడు. 10 రోజులు అయిపోతున్నది. ఆ బాబు కళ్ళు తెరిచి చూస్తలేడు, నోటి మాట లేదు. డాక్టర్లు ఇంకా 15 రోజుల తర్వాత కానీ ఏం చెప్పలేమంటున్నారు. కారణం నువ్వు కాదా? నువ్వే కాదు, అందులో నువ్వు కూడా ఒకడివి, అందులో ప్రధాన కారకుడివి నువ్వు. చక్కగా పోయి సినిమా చూసిరాక మాస్క్ వేసుకొని పైకి లేచి అభివాదం చేసి బౌన్సర్లతో ఆగమాగం చేసి అన్యాయంగా చంపేసినాం. మరి ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీలు, ఇంటికి వచ్చిన సెలబ్రిటీలు వాడికి ఎందుకు పోతలేరు? ఎందుకు ఆ బాబు దగ్గరికి? దిశలో రాసిరా? ఈ పాప బాధ ఎవరు చెప్పాలి చూడండి. వీళ్ళు బిగ్ టీవీ వాళ్ళు ఈ ఆడియో పెట్టినట్టున్నారు, అదే ఈ వీడియో పెట్టినట్టున్నారు. అమ్మ ఊరికి వెళ్ళింది, ఇక రాదు. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాం. కన్నీళ్లు తెప్పిస్తున్న రేవతి కూతురు శాన్విక మాటలు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తల్లిని కోల్పోయిన చిన్నారి. ఆసుపత్రిలో సోదరుడు శ్రీతేజ్ జీవన్ మరణ పోరాటం. ఒక్కడన్న పోయి ఆ పాపని, ఆ తండ్రిని, హాస్పిటల్ లోపల ఉన్న ఆ కోమాలో ఉన్న బాబుని పరామర్శించే ప్రయత్నం చేసిరా? పోతున్నారు. ఎవరు పోయిరు? మందకృష్ణ మాదిగ పోయిండు. ఇంకా కొంతమంది ప్రజా సంఘాల వాళ్ళు, కొంత ప్రజల పట్ల ఇదున్న వాళ్ళు వెళ్ళిరు. ఈ సెలబ్రిటీలు ఎక్కడ పోయిరు? మరి ఈయన ఇల్లు తిరుగుతున్నారు. ఏమైంది? నాకు ఈయన కాలు ఇరిగిందా? ఆయన చెయ్యి ఇరిగిందా? ఎవరైనా 3rd డిగ్రీ ప్రయోగించరా అల్లు అర్జున్ మీద? ఒకటే పోతున్నారు ఏంద్ర నాయన? అటు కాదరా బాబు, మీరు పోయి తిట్టిపోండి, హాస్పిటల్కి పోండి, కిమ్స్ ఆసుపత్రికి పోండి, సిగ్గులేదా? ఒరేమో 10 గంటలు జైలు లోపలికి బయటికి రాగానే మీకు ఇదైపోతుంది. అంటే మిమ్మల్ని ఎవడు అరెస్ట్ చేయడు, అసలు ఈ రాజ్యాంగం మీకు పనిచేయదు, చట్టాలు ఏమీ ఉండవు, తప్పు చేసినా అంటే మమ్మల్ని టచ్ చేస్తారా అని ఆయనకు సపోర్టు. మనుషుల్లాగా బతకండ్రా బాబు కొంచెం. ఈ పాపకి ఎవరు ఆన్సర్ చెప్పాలా? అమ్మ ఊరికి వెళ్ళింది, ఇక రాదు. అమ్మ రోజు నాకు, అన్నయ్యకు అన్నం తినిపించేది, బాగా చదువుకోవాలని, స్కూల్కి ట్యూషన్కి తప్పకుండా వెళ్ళాలి అని చెప్పేది. ఇప్పుడు ఈ తల్లి లేని పిల్లకి, ఈ పిల్ల అనాథలాగా, తల్లి లేని అనాథలాగా మిగిలిపోయింది కదా. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, నెల రోజుల తర్వాత వస్తాడు. అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తామని అమాయకత్వంతో చిన్నారి శాన్విక చెబుతున్న మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి చనిపోయింది. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో రేవతి కూతురు శాన్వికను ఆదివారం ఓ టీవీ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ఆమె పై విధంగా సమాధానం చెప్పింది. శాన్విక చెప్పిన ముద్దు సమాధానాలు చూపరులను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. ఎంత ఘోరమైన విషయం ఇది. 10 రోజులు అవుతుంది ఇంతవరకు అల్లు అర్జున్ ఆ బాబుని పరామర్శించడానికి పోలే. సిగ్గుందా కొంచెమన్నా? నీ మామ ఇంటికి పోయినావు, ఆ మామ నీ మామని కలుస్తున్నావు, మంచిగా మెత్తగా తింటున్నావు, అవతల పడ్డావు. ఆయన నీ ఇంటికి వస్తున్నాడు, తింటున్నారు, అవతల పడుతున్నారు. మరి ఆ బాబుని 10 రోజులు ఎందుకు పరామర్శించలేదు? న్యాయ సంబంధ సమస్యలు ఉన్నాయట. ఏందా నీకు న్యాయ సంబంధ సమస్యలు? కోర్టు ఏమైనా రాసిందా? ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళొద్దు, మాట్లాడొద్దని ఏమైనా రాసిందా? చివరికి ఆ 25 లక్షలు ఏదో ప్రకటించిన 25 లక్షలు కూడా ఇంతవరకు వాళ్ళ అకౌంట్లో పడలే. మరి అమ్మ ఎక్కడ ఉంది తెలుసా నీకు? అమ్మ ఎప్పుడు వస్తా అని చెప్తుంది? రాదంటనా? ఎందుకు? చెప్పలే. ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు హాస్పిటల్లో? రోజు వెళ్తున్నావా? చూస్తున్నావా అన్నయ్యని? ఎప్పుడు వస్తాడంట అన్నయ్య ఇక్కడికి? ఎవరు చెప్పాలి ఈ పాపకి ఆన్సర్? మంచిగా ఇంటికి పోతున్నారు, తింటున్నారు, ఇతల పడుతున్నారు. ఓ హగ్గులు. మీరేం లీడర్ల బాబుగా తమిళనాడు హీరోలను చూసి నేర్చుకోండి. సిగ్గని వస్తుంది మీకు కొంచెమన్నా సిగ్గు వస్తుంది. ఆ తమిళనాడు హీరోలను చూసి నేర్చుకోండి.